కాంగ్రెస్ నాయకులు మీ పేరు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా సోదరులకు ఇక్కడ విచ్చేసిన పార్టీ శ్రేణులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మానుకోట ప్రజలు, ముఖ్యంగా మానుకోట ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు. దయచేసి ఇది మీరందరూ గ్రహిస్తారని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. నేను సోషల్ మీడియాలో పాపం ఒక అమ్మాయి చాలా అద్భుతమైన ప్రాజెక్ట్, రైల్వే ప్రాజెక్ట్ వచ్చింది, దాన్ని కాపాడదామని చెప్పేసి సోషల్ మీడియాలో గిర్రగిర్ర తిరుగుతుంది. కానీ ఇక్కడ ప్రజలు గెలిపించిన డాక్టర్ మురళీ నాయక్ గారు కానీ ఎంపీ బలరాం నాయక్ గారు కానీ సొయ్యిలోకుంటా పోతుంది. దయచేసి మీ ఇద్దరికి మనవి చేస్తున్నా, డాక్టర్ మురళీ నాయక్ గారు ఎమ్మెల్యే గారికి, అలాగే బలరాం నాయక్ గారికి, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్న అధికారులకు, జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ కావచ్చు, అలాగే జిల్లా అధికారులకు నేను మనవి చేస్తున్నా. దయచేసి ప్రజలు గమనించాలి, అధికారులు గమనించాలి, ఇంకా ప్రతిపక్ష పార్టీలు కానీ అన్ని పార్టీల వాళ్ళు నాయకులు గమనించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు మన మానుకోటలో ఇక్కడ క్రియేషన్ ఆఫ్ మెగా మెయింటెనెన్స్ డిపో అని చెప్పేసి ఫారెన్ రోలింగ్ 1 కాదు 2 కాదు 908 కోట్లతోటి శాంక్షన్ అయింది. దానికి కేవలం ప్రభుత్వ భూమి 300 ఎకరాల భూమి మాత్రమే కావాలి. ఇక్కడ 300 భూమి గవర్నమెంట్ ల్యాండ్ కాదు, చాలా భూమి ఉంది, వేల సంఖ్యలో ఉంది. 551లో ఉంది, 287లో ఉంది, 282లో ఉంది, ఇంకా చాలా అధికారులకు తెలిస్తే చాలా ల్యాండ్ ఉంది. అది మన పూసలపల్లి సైడ్ ఉన్నది, అలాగే ఇట్లో అనంతరాం సైడ్ ఉన్నది. మీకు తెలుసు, యూ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ గవర్నమెంట్ ల్యాండ్. లాట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ ఇస్ దేర్ ఇన్ మహబూబాద్ జిల్లా. దయచేసి నేను అధికారులకు కానీ పార్టీ శ్రేణులకు, ఇంత పెద్ద ప్రాజెక్ట్, మానుకోట జిల్లా అనేది వెనుకబడిన ప్రాంతం, అణచివేసిన ప్రాంతం, ట్రైబల్ ప్రాంతం, ఎస్సీ ఎస్టీ బీసీ నివసిస్తున్న ప్రాంతం కాబట్టి దయచేసి దీన్ని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా, ఇది మానుకోట జిల్లాలోనే, మహబూబాద్లోనే ఈ ప్రాజెక్టు జరగాలని, ఉండాలని చెప్పేసి నేను ప్రజల పక్షాన, నాయకుల పక్షాన, అందరి పక్షాన నేను పోరాడటం జరుగుతుంది. 18వ తారీఖు తర్వాత మానుకోట నుంచి పెద్ద ఎత్తున రైల్వే నిలయానికి, జీఎం దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైతే ఫైట్ చేశామో అదే పెద్ద ఎత్తున మానుకోటకు జిల్లాకు సంబంధించిన నాయకులు, ఏ పార్టీ అయినా కావచ్చు, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా దయచేసి దీంట్లో కలిసి రావాలని, గతంలో కూడా మా పార్టీ నుంచి మా ఎమ్మెల్సీ గారు, మినిస్టర్ గారు, ఎంపీ గారు కూడా మాట్లాడడం జరిగింది. అలాగే ప్రతిపక్ష నాయకులు కూడా మాట్లాడడం జరుగుతుంది. అలాగే జాక్ కుల సంఘ నాయకులు కూడా దీని మీద పోరాటం జరిగింది. వారికి ధన్యవాదాలు. నేను మీ అందరినీ కలిసికట్టుగా మనం ముందుకు సాగితే తప్పకుండా దీన్ని సాధించగలము. రైలులో టాప్ లెవెల్లో కూడా మన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా నేను ప్రజలకు తెలియపరచవలసింది ఏమంటే, మానుకోట జిల్లా అనేది చాలా వెనుకబడిన జిల్లా, ట్రైబల్ జిల్లా. ఇక్కడ చాలా అవసరం ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది. సో స్టేట్ గవర్నమెంట్ 300 ఎకరాలు చూపిస్తే మేము ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ కొంతమంది నాయకులు ఇక్కడి నుంచి నస్కల్ తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దయచేసి మానుకోండి. మీరు కూడా మానుకోట జిల్లాలో పుట్టిన బిడ్డలు. మానుకోటలో చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతులకు చెందిన యువత, చదువుకున్న యువత ఉంది. అప్పుడు అలాగే మోసం జరిగింది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, అది తెలంగాణ హక్కు అని చెప్పి పోరాడాం. ఆ ఉక్కు ఫ్యాక్టరీ కాడ ఉక్కు ఫ్యాక్టరీ పడి ఉంది. కానీ ఇది నోట్లో వచ్చిన బుక్క, ఇది శాంక్షన్ అయింది. ఈ మెగా ఏదైతే మనకు కోచింగ్ డిపో ఉందో, మెగా కోచింగ్ డిపో 8 జూకల్ నుంచి ఇక్కడ మన సౌత్ సెంట్రల్ వాళ్ళు డిఆర్ఎం, అలాగే డిఆర్ఎం, పీసీఓఎం వీళ్ళంతా మనకు శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీన్ని ఇక్కడనే ఉంచాలని చెప్పేసి నేను మీకు, డిపార్ట్మెంట్కు, అలాగే రాజకీయ నాయకులకు
ఇది ఇక్కడి నుంచి పోతే మనం చేతగాని వాళ్ళం అవుతాము. కాబట్టి పిఓహెచ్ ఆర్ఓహెచ్ షిక్ లైన్ అండ్ ట్రైన్ ఎగ్జామినేషన్ ఫెసిలిటీస్ ఫర్ ఏ ఫ్రై రోలింగ్ ప్రాజెక్ట్ మెగా మెయింటెనెన్స్ డిపో ఇది. కాబట్టి దయచేసి 1 కాదు 2 కాదు 908 కోట్లు శాంక్షన్ అయిన ఇక్కడ ఈ ప్రాజెక్ట్ని ఇక్కడనే పెట్టాలి, దీన్ని తరలించకూడదని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. గవర్నమెంట్ ల్యాక్ 300 ఎకరాలు మేము చూపిస్తాం, మా జిల్లా కలెక్టర్ గారు చూపిస్తారు, మేము అన్ని పార్టీలకు అతీతంగా మేము చూపిస్తామని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఏది ఏమైనా ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ దీని మీద ఫైట్ చేయాలి, దీన్ని సాధించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఒకవేళ ఈ ప్రాజెక్టు ఇక్కడ నిర్మించకుంటే దీనికి వెనకాడేది లేదు. నాతోటి వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు. నేను అమరణ నిరాహార దీక్షకైనా సిద్ధంగా ఉండి ఈ ప్రాజెక్టు సాధించే వరకు ఇక్కడ మానుకోట్లో దానికోసం ఎంత త్యాగానికైనా నేను ఉంటాను, దాన్ని సాధించుకుంటామని చెప్పేసి నేను మానుకోట ప్రజలకు, అలాగే రైల్వే ఇంజనీర్స్, రైల్వే ఏజిఎం కానీ జిఎం కానీ డీజీఎం కానీ మీ అందరికీ మనవి చేస్తున్నాం. దయచేసి ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో ఆలోచించి ఆ ప్రాజెక్ట్ను, మెగా కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ను, పిఓహెచ్ ప్రాజెక్ట్ను ఇక్కడ మానుకోటలో ఉండాలని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.